హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై కిచెన్. ఇవాల్టి రెసిపీ వచ్చి మటన్ గోంగూర. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ మటన్ తీసుకున్నానండి. ఈ మీట్ విత్ బోన్తో తీసుకోండి. ఈ కర్రీలో చాలా టేస్టీగా ఉంటుంది. బాగా వాష్ చేసుకొని తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కల్లుప్పు వేసుకున్నాను, మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. ఈ కర్రీలో కొంచెం పసుపు ఎక్కువగానే పడుతుంది. ఇలా మొత్తం కలుపుకొని 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న మీట్ లేతగా ఉంది కాబట్టి నేను ఇక్కడ వాటర్ కూడా యూజ్ చేయటం లేదు. మీట్లో ఉన్న వాటర్ రిలీజ్ అయ్యి ముక్కలు అనేవి బాగా ఉడుకుతూ ఉంటాయి. చూసారా, ఒక 10 మినిట్స్ ఇలా సిమ్లో పెడితే వాటర్ రిలీజ్ అయిపోతుంది. మటన్ ముక్కలు అనేవి ఇలా బాయిల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం గోంగూర కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక పాత్రలో బాగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ కల్లుప్పు యూజ్ చేస్తున్నాను, దీనివల్ల టేస్ట్ బాగుంటుందండి. 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. చెప్పాను కదా, ఇందులో పసుపు కొంచెం ఎక్కువగానే పడుతుంది. తగినంత కారం యాడ్ చేసుకొని 5 నుంచి 6 పచ్చిమిర్చిని ఇలా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. తర్వాత గుప్పెడంత కొత్తిమీరను యాడ్ చేసుకోండి. కొత్తిమీర అస్సలు స్కిప్ చేయొద్దండి. 1/2 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని మూత పెట్టి 10 మినిట్స్ సిమ్లో ఉడికించుకోండి. ఇప్పుడు మటన్ ముక్కల్లో ఆల్మోస్ట్ వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోయింది కాబట్టి ఈ స్టేజ్లో మధ్యలో గ్యాప్ ఇచ్చి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మ్యాక్సిమం ఫ్రెష్ పేస్ట్ వేసుకోవడానికి ట్రై చేయండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయను కట్ చేసి వేసుకోండి. ఇందులో ఉల్లిపాయలు ఎక్కువ వేయకుండా ఉండాలని గుర్తుపెట్టుకోండి. మనం గోంగూర యాడ్ చేయాలి కదా, ఉల్లిపాయ టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది కాబట్టి చిన్న ఉల్లిపాయను కట్ చేసి వేసుకోండి. ఇలా ట్రాన్స్పరెంట్గా వేగాక తగినంత కారం యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నానండి. మీకు స్పైసీ ఇంకా కావాలి అనుకుంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదా కొంచెం తగ్గించుకోవచ్చు. మీ టేస్ట్ బట్టి అడ్జస్ట్ చేసుకోండి. వేసుకున్న స్పైసెస్ అన్నీ ముక్కలకు పట్టేంత వరకు ఒక 5 మినిట్స్ మూత పెట్టి వేయించుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీరను చల్లుకొని ఒకసారి కలుపుకొని 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ స్టార్టింగ్లో కూడా బాయిల్ చేసేటప్పుడు వాటర్ని యాడ్ చేయలేదు కాబట్టి నేను ఇక్కడ 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు తీసుకున్న మీట్ బట్టి వాటర్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ అవుతుందండి, చూసి తీసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉడికిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వస్తుందండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు గోంగూర ఎలా ఉందో చూద్దాం. చూడండి, ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా. ఎప్పుడైనా సరే అండి, గోంగూరతో ఏ కర్రీ ప్రిపేర్ చేసినా చిల్లీ పౌడర్ బదులు పచ్చిమిర్చిలు ఎక్కువ వేసుకొని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, స్పైసీ కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించుకొని ఇలా పప్పు గుత్తితో కొంచెం మ్యాష్ చేసుకోండి. 2-3 మినిట్స్ తర్వాత గోంగూర కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుందండి. ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మటన్ కర్రీలో వేసుకోండి. బాగా కలుపుకొని 5 to 6 మినిట్స్ సిమ్లో పెట్టండి. గోంగూర టేస్ట్ మటన్ ముక్కలకు బాగా పడుతుంది. ఎప్పుడు మటన్ గోంగూర ప్రిపేర్ చేయాలన్నా ఇలా విత్ బోన్తో ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కన్సిస్టెన్సీ వస్తుందండి ఒక 5 మినిట్స్ తర్వాత. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ అయ్యే మటన్ గోంగూర చాలా బాగుంటుంది. నేను చూపించిన ప్రొసీజర్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్లో కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.